ముఖ్యమంత్రి గారు అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా. దే హ్యావ్ టు బి పనిష్డ్ అండ్ దే హ్యావ్ టు బి పెనలైజ్డ్ హూఎవర్ దే ఆర్. ఇది వెండెట్ట పద ప్రతీకారంతో కాదు, కానీ we promised that we will bring back accountability. We promised we were going to give a clean and clear governance. We have to live up to it. Thank you. ముఖ్యమంత్రి గారు సార్, ముఖ్యమంత్రి గారు రామాధవన్ సార్. అధ్యక్ష, చివరిగా మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష చాలా స్పష్టంగా ఆయన మీరు చెప్పారు. ఎందుకంటే అధ్యక్ష, ఒకటి తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయాలి, దర్ ఇస్ నో కాంప్రమైజ్. రెండోది ఇప్పుడే విష్ణుకుమారరాజు గారు కూడా నేను చెప్పిన ఫిగర్కి డిఫర్ అయ్యా. అంటే రెండు విషయాలు ఇక్కడ రఫ్గా నాకు కూడా మా వాళ్ళు బ్రీఫ్ చేసే దాని ప్రకారం నేను ఆ ఫిగర్ చెప్పాను, ఇంత చేశారు అని. రెండు సైమల్టేనియస్ గా స్ట్రీమ్ 2 NDPL నాన్ డ్యూటీ లిక్కర్ పెయిడ్ అంటే ఏదైతే ఇంతవరకు కోన రవికుమార్ వాళ్ళు మాట్లాడారు, మ్యానుఫ్యాక్చర్ చేసి ట్యాక్సెస్ అన్ని కట్టకుండా బేసిక్ ప్రైస్ తోనే షాప్లో అమ్ముకోవడం. బేసిక్ ప్రైస్ ఎంత ఉంది? 16 రూపాయలు ఉంది. 220 రూపాయలు చేసే బాటలు 16% అంటే 40 రూపాయలు దగ్గర దగ్గర. ఎంత మిగిలిన దాంట్లో మొత్తం కలిసి 180 పైన మిగులుతుంది ఒక బాటల్కి. గవర్నమెంట్కి వచ్చేది, వాళ్ళకు పోయేది 16 రూపాయలు 100 రూపాయలకి, మిగిలింది గవర్నమెంట్కు 84% వస్తుంది. అలాంటిది పెద్ద ఎత్తున జరిగిందని నేనే చెప్పాను, లెక్కలు చెప్పాను. ఈ రెండు స్ట్రీములు లెక్కేసుకుంటే ఎంత జరిగిందో మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడే మిత్రులు లక్ష్మణ్ గారు మిగిలిన మాట్లాడినప్పుడు చెప్పారు, ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసుకున్నారు వాళ్ళకు తక్కువ డబ్బులు పే చేసి అందులో కూడా ఎక్కువ బిల్లు వేసుకున్నారని. ట్రాన్స్పోర్టేషన్ అది కూడా ఒక రెవెన్యూగా తీసుకున్నారు, అందులో కూడా బిల్స్ ఎక్కువ వేసి డ్రా చేశారని. ఇలాంటి వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి. దీని మీద చాలా మంది ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను చూశాను. నేను అందుకనే డిఫరెంట్ మనం కూడా పోయినప్పుడు, మేము కూడా ఫీల్డ్కి పోయినప్పుడు మాకు కూడా చాలా రకాల ఇవన్నీ వచ్చాయి. అల్టిమేట్ గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ 0.63%, 99,000 కోట్ల రూపాయల్లో 0.63 అంటే మొత్తం కూడా క్యాష్ లోనే చేశారు. ఇప్పుడే మీరు మాట్లాడుతున్నారు, ఇది స్ట్రిక్ట్ కేసు అండి. ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కింద కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరగకూడదు క్యాష్, అందులో గవర్నమెంట్ లో అంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే రఘురామకృష్ణ గారు మాట్లాడినప్పుడు 1 రోజులో 2 రోజులు పంపించేశారు ఇంప్యూరిటీస్. ఈఎంఐ చేసిన తర్వాత కొంత డిస్టిలేషన్ అయిన తర్వాత, మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత దానికి టైం కూడా పెట్టకపోతే అది సెటిల్ కాదు, ఇమ్మీడియట్ గా పంపించే పరిస్థితికి వచ్చారు. ఆ విధంగా ఇంప్యూరిటీ కూడా పంపించే పరిస్థితి, ఎక్కడెక్కడ హెల్త్ అవ్వడం తెలిసినా పంపించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా 1-2 కాదు, చాలా విషయాలు. దీంతో ఏమైంది, రేట్లు విపరీతంగా పెరిగాయి. తక్కువ రేటుకు ఏది వస్తుందని చూస్తే గంజాయి వచ్చింది. గంజాయి అలవాటు అయిపోయారు. ఇది పెద్ద ఈరోజు గంజాయి కొన్ని ఎక్కడో అది ఒక ఇళ్ల దగ్గర పొలాల దగ్గర పండించేసే పరిస్థితికి వచ్చేసారు. ఏమా ఆకుకూరలాగా బండ్ల మీద అమ్మే పరిస్థితికి వచ్చారు. అంటే ఇది ఒక పెద్ద భయంకరమైన సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటి, మొన్న చూస్తున్నాం, గంజాయి తాగిన వాడు అటాక్లు మొదలుపెట్టారు. మోటార్ బైక్లో వెళ్ళిపోయేసి ఎవరన్నా మాట్లాడితే కొట్టేస్తున్నారు అంతే. ఇంక మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేసేప్పుడు ఎవరు వస్తాడు, ఎవరు తాగాడు, ఎవరున్నాడు అని కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం.
జరిగింది కూడా అదే జరిగిందని మన మిత్రులు మీద చెప్పే పరిస్థితి వచ్చి ఒకటి కాదు దిశ. ఇప్పుడు ఏమైందంటే ఇదంతా కూడా అన్మేనేజబుల్ అయిపోయింది, ఇర్రిపేరబుల్ అయింది, అన్మేనేజబుల్ అయింది. మన మర్యాద చెప్పే అయిన పరిస్థితులు లేరు. కడాన బరువు తెగించి మీరు చూస్తే ఆర్డీఓ ఆఫీసు కూడా తగలబెట్టే పరిస్థితి వస్తే నేను హెలికాప్టర్కి పంపించే పరిస్థితికి వచ్చాను. ఇక్కడే దేశ జంగారెడ్డిగూడెంలో ఆ రోజు ఇన్సిట్ గా సారా గారికి ఇవన్నీ చేస్తే 21 మంది చనిపోయారు. పార్టీ పరంగా పోయి ఆ రోజు మనం డబ్బులు కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడుంటే మీరందరూ చెప్పిన దాని పేరు ఇప్పుడే శ్రీనివాస గారు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం చాలా స్పష్టంగా చెప్పారు. ఈఎన్ఏ కూడా సరిగా చేయకుండా రాళ్ళెక్కర పంపించేస్తున్నారు. డిస్టిల్ చేసి దానికి మొలాసిస్ పంపించేస్తారని చెప్పాలి. మాటలు చెప్పాలంటే ఎక్కడికెక్కడ స్పిరిట్ పంపిస్తున్నారు, మొలాసిస్ నుంచి స్పిరిట్ తీసి పంపించేస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడే సోమిరెడ్డి గారు చెప్పారు ఎస్ఎంజే ఆయన దగ్గరే ఉందని. మీరు ఉన్నది మళ్ళీ ఆయన వచ్చి స్టార్ట్ చేశాడు. మంచి బేరం. ఇది అధ్యక్ష మేము హౌస్ కామీ ఇస్తున్నాం. ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు, ఇక్కడ సభ్యులుగా చెప్పినట్టు ఇంకా తరో ఎంక్వైరీ చేసి రెఫర్ చేయడమా లేకపోతే రెఫర్ చేయడమా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్నింటిలో ఇంతకన్నా ఫిట్ కేసు హైయెస్ట్ ప్రయారిటీ వరకు ఇస్తారు. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. సొంత బ్రాంచ్ తెల్లారి బ్రాంచ్ మెచ్యూర్ అవుతున్న స్పిరిట్ సప్లై చేస్తే పబ్లిక్ నుంచి వాళ్ళు సమాధానం కూడా చెప్పలేదు సార్. దిస్ ఫిట్ కేసు ఎనీథింగ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సార్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, బ్లాక్ మనీ క్యాష్ ట్రాన్సాక్షన్ అదే సిబిసిఐడి చేసి ఈడీ రావాలి, లేకపోతే సిబిఐకి ఇచ్చి ఈడీ రావాలి.